రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన హీరో రాజ్ తరుణ్, లావణ్య ప్రస్తుతం ఈ కేసులో అనేక మలుపులు తిరుగుతోంది. ఇటీవలే లావణ్య నార్సింగ్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఫైల్ చేసింది. ఈ రోజు కూడా మరొకసారి కంప్లైంట్ ఫైల్ చేసింది. అసలు కంప్లైంట్ ఫైల్ చేసిన విషయంలో ఎలాంటి ఎవిడెన్స్ ప్రొడ్యూస్ చేసింది, ఈ కేసు ఎటువైపు వెళ్తోంది? వాస్తవంగా లావణ్య న్యాయ పోరాటంలో ఇటు అడ్వకేట్ కళ్యాణ్ గారు అలాగే లావణ్య ఇద్దరు కూడా ప్రస్తుతం ఎన్టీవీతో మాట్లాడేందుకు అందుబాటులో ఉన్నారు. మొదట లావణ్యతో మాట్లాడదాం. లావణ్య గారు, మీరు కంప్లైంట్ ఇచ్చారు, మరొకసారి కూడా రెండోసారి కూడా ఫిర్యాదు చేశారు. సో మీరు ఎలాంటి ఎవిడెన్స్ ఇచ్చారు? అసలు పోలీసులు మీకు కంప్లైంట్ ఇచ్చిన తర్వాత దర్యాప్తులో ఏంటి అసలు? ఫస్ట్ నుంచి ఏం జరిగిందో అన్ని క్లియర్ గా రాయడం జరిగిందండి. వాటికి సంబంధించిన ఎవిడెన్సెస్ అన్ని ఇచ్చాను. ఎలాంటి ఎవిడెన్స్ ఇచ్చారు? అసలు మీరు కంప్లైంట్ లో ఏం రాశారు? మొదటి కంప్లైంట్ ఏమి ఇచ్చారు? తర్వాత కంప్లైంట్ లో మీరు ఏం రాశారు? పోలీసులు మీకు నోటీస్ ఇచ్చిన తర్వాత జరిగిన పరిణామం ఏంటి అసలు? ఫస్ట్ నేను రాసిచ్చిన తర్వాత సెకండ్ డేకి మీడియా అంతా ఇన్వాల్వ్ అయిపోయింది. నాకు అంత టైం కూడా దొరకలేదు. నేను మళ్ళీ అన్ని తీసి, ఇప్పుడు 12 years లైఫ్ కదండి, 12 ఏళ్ళు వెనక్కి వెళ్ళి అన్ని కూడా తీయాలి. గూగుల్ ఫొటోస్ లాగిన్ అవ్వాలా, లేకపోతే హార్డ్ డిస్క్ వెతకాలా, కొన్ని ఏమో అతను వెళ్ళిపోయేటప్పుడు తీసుకెళ్లిపోయాడు అండ్ కొన్ని ఫార్మాట్ చేసినట్టున్నాడు. ప్లాన్ ప్రకారమే దొరికినంత వరకు తీసి ఇవ్వడానికి కొంచెం టైం పట్టింది. 1 డేలో రెడీగా పెట్టుకోవడానికి అతనిలాగా నేను ప్రిపేర్ అవ్వలేను కదండి. అన్ని తీసి డౌన్లోడ్ చేసి ఇచ్చాము. ఏం డౌన్లోడ్ చేశారు? అసలు స్క్రీన్ షాట్స్ ఇచ్చారంటున్నారు, తర్వాత మీరు ఎవిడెన్స్ ఇచ్చారంటే అసలు మీ ఇద్దరి మధ్య జరిగిన విషయాల్లో ఎలాంటి ఎవిడెన్స్ అసలు? ఇన్స్టాగ్రామ్ లో మాట్లాడినప్పుడు ఇన్స్టాగ్రామ్ చాట్ హిస్టరీ ఇచ్చాము. కాల్ మాట్లాడినప్పుడు కాల్ డీటెయిల్స్, కాల్ హిస్టరీ ఇచ్చాము. గూగుల్ హిస్టరీ, గూగుల్ ఫొటోస్ బ్యాకప్ అన్ని తీసి. మీకు సంబంధించిన ఆడియో సంభాషణ కూడా వైరల్ గా మారింది. సో దాంట్లో మీరు అగ్రెసివ్ గా మాట్లాడడానికి కారణం ఏంటి అసలు? నేను పెయిన్ లో ఉన్నానండి, చాలా పెయిన్ లో ఉన్నాను. నాకు బ్లడ్ అంతా కారిపోతుంది. నన్ను 3 days రెచ్చగొట్టాడు అతను. ఇంట్లో నుంచి నా అంతటి నేను వెళ్ళిపోవాలి అన్న దగ్గర. సో నేను నా ఫ్రెండ్స్ కూడా నన్ను తీసుకెళ్ళండి అనే నేను అంటున్నాను. నన్ను ఇలా మాట్లాడినాడు అని అంటున్నాను. అండ్ అక్కడ ఏం చేసుకుంటావో చేసుకో, నచ్చింది చేసుకో అని చాలా కామ్ గా ప్రశాంతంగా కూర్చొని, అంటే నన్ను రెచ్చగొట్టాల్సిందంతా రెచ్చగొట్టేసి నేను మాట్లాడుతున్నప్పుడు అతను ఫోన్ జేబులో పెట్టుకొని ఇదయ్యాడు. అండ్ నేను ఫోన్ మాట్లాడేటప్పుడు కూడా స్పీకర్ ఆన్ చేసి మాట్లాడడం అవుతుంది, ఎందుకంటే మొత్తం బ్లడ్ ఉంది నాకు. సో నా ఫ్రెండ్స్ తో ఏదైతే మాట్లాడుతున్నానో అది కూడా రికార్డ్ అయింది. అతను వింటున్నా సరే ఇట్స్ ఫైన్ దగ్గర నేను అతని ముందే మాట్లాడుతున్నాను. దాన్ని ఇతను ఇలా వాడుకుంటాడు అంటే, ఇట్లా బ్యాడ్ గా చూపించడానికి వాడుకుంటాడు అంటే, ఇది ఇప్పుడు అది చెప్పేదాన్ని కాదు నేను ఎన్ని రోజులు. బట్ అతను ఇంకో రకంగా చూపించాడు కాబట్టి అసలు ఏం జరిగిందని నేను చెప్పుకోవాలి. చెప్పుకున్నంత వరకు నన్ను తిట్టుకోవడం వరకే, లేదా బ్యాడ్ అనే అనుకుంటారు కాబట్టి ఇప్పుడు చూపించాల్సి వస్తుంది. మీ ఇద్దరి మధ్యలో జర్నీ నడిచింది కొన్ని సంవత్సరాలుగా. సో మీరు కంప్లైంట్ లో కూడా అబార్షన్ చేయించారనేది మీ ప్రధాన ఆరోపణ. అంటే ఇప్పుడు తన బాధ్యతగా తను పట్టించుకుంటే అన్ని బాగుంటాయి కదండి. షూటింగ్ వరకు అయితే అర్థం చేసుకోగలను. పర్సనల్ గా కొన్ని పట్టించుకోకపోవడము, తన అజాగ్రత్త అవడం అయితే అయ్యాయి. సో ఇప్పటి వరకు మీకు అంటే సపోర్టివ్ అంటే ఇండస్ట్రీ నుంచి కానీ, తర్వాత బయట వ్యక్తుల నుంచి లావణ్యకి ఎలాంటి సపోర్ట్ వచ్చింది? రాజ్ తరుణ్ పైన మీరు ఫిర్యాదు చేశారు, తర్వాత మీ పైన కూడా కేసు ఫైల్ అయింది. మల్హోత్రా ఫిలింనగర్ పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చింది. అవునండి, మరి నేను వాళ్ళ తమ్ముడికి మెసేజ్ పెట్టిన దగ్గరే ఇంత ఇదవుతే మరి నా జీవితాన్ని నాశనం చేశారు. మాకు ఈ రోజున తిండి పెట్టడానికి కూడా చూసుకొని ఒక మనిషి మాకు తిండే పెట్టకుండా అవతల పక్క ఏమేం చేస్తున్నాడో వాటికి అన్ని సంబంధించిన ఎవిడెన్సెస్ నేను ఇచ్చాను. మరి వాళ్ళంతా చేసినప్పుడు ఆ కంప్లైంట్ ఏ రకంగా కన్సిడర్ చేస్తారు అన్నది ఇంకా చూడాలి. సో అంటే మీకు మ్యారేజ్ అయిందని చెప్తున్నారు కదా, ఈ జర్నీలో మీరు ఏమైనా ఎవిడెన్స్ ఇచ్చారా దానికి సంబంధించి? అంటే మాది లవ్ మ్యారేజ్ అవ్వడంతో నలుగురు ఎవరు లేరండి, జస్ట్ నేను అతనే ఉన్నాం. అది ఒక ప్రామిస్ లాగా అనే కన్సిడర్ చేయొచ్చు. దట్ మన లైఫ్ ఇక్కడ స్టార్ట్ అవుతుందని. దానికి ముందు నుంచే మేము ఉన్నాము. బట్ ఆ రోజు నుంచి ఉన్న విధైతే 11th year అండి. అండ్ సో పోలీసులు మీరు రెండోసారి కూడా పోలీస్ స్టేషన్ వెళ్లారు, కంప్లైంట్ ఇచ్చారు, విచారణ అంటే దర్యాప్తు జరుగుతోంది. సో దర్యాప్తు ఎటువైపు వెళ్తుంది అనేది వేచి చూడాల్సిన పరిస్థితి. సో మీకు పోలీస్ వ్యవస్థ పైన నమ్మకం? ఖచ్చితంగా నమ్మకం ఉంటుందండి, ఎందుకంటే ఎప్పటికైనా ఎండుకైతే న్యాయమే గెలుస్తుంది. అది మేబీ లేట్ అవ్వచ్చేమో, ఇంకా పోరాటం ఆగిపోతే తప్ప, బట్ న్యాయం అయితే జరుగుతుంది. నేనైతే ఆపను. నష్టపోయాను అన్ని విధాలుగా, ఎమోషనల్ గా కూడా బ్రేక్ డౌన్ అయిపోయి ఉన్నాను. ఉండాల్సిన మనిషి ఇప్పుడు డ్రగ్ కేసులో కూడా అతను తీసుకురావాలి బెయిల్ కి ఉన్న మనిషి, పోనీ ఫ్రెండ్ గా అయినా సరే, పోనీ మాట రూపంలో కూడా లేడు. ఛాన్స్ కోసం వెయిట్ చేస్తున్నాడు, ఇరికిచ్చాడో మరి ఏదైనా. అప్పుడు నేనైతే ఛాన్స్ కోసం వెయిట్ చేస్తున్నాడు అనుకున్నాను, బట్ ఆఫ్టర్ ఎవ్రీథింగ్ అయితే అతనే అండి. కలవడానికి కూడా రాలేదు నన్ను, ఒక అనాథలాగే నేను అలాగే తీసుకెళ్లిపోయారు. మా పేరెంట్స్ కూడా అమాయకులండి కొంచెం, ఈమెకెవరూ లేరు అన్న దగ్గర ఉన్నాడు. బట్ ఈ రోజు నేను అందుకే మీడియా ముందుకు వచ్చాను.
సరిగ్గా అంటే నార్సింగ్ పోలీస్ స్టేషన్ పరిధిలో డ్రగ్స్ కేసులో లావణ్య అరెస్ట్ అయింది, రిమాండ్ అయింది. సో దీని వెనుక జరిగిన అసలు కథ ఏంటి? నేను డ్రగ్స్ ఏం కొనలేదండి, నేనేం అమ్మలేదు. వీడు ఉన్నాడు, ఈ మనిషి ఇతను చూసుకుంటాడు అన్న దగ్గరే ఉన్నాను నేను. మరి ఏమీ లేని ఒక పక్షంలో అడుక్కుంటానేమో లేదా చెప్పులు తుడుచుకుంటానేమో, కానీ డ్రగ్స్ అయితే అమ్ముకొని బతకను ఎప్పటికీ. అలాంటి పని అయితే ఆ నీచమైన పేరు కూడా వచ్చింది నాకు. జైలుకి వెళ్ళేసి వచ్చింది, క్యారెక్టర్ లెస్ అని వచ్చింది, అతను ఉండగా ఇంకో మగాన్ని తెచ్చుకున్నానని వచ్చింది. అండ్ ఇప్పుడు బూతులు కూడా మాట్లాడుతున్నాను అని వచ్చింది. బూతులు నేను మాట్లాడలేదు అనట్లేదు, బట్ వేరే దానికి నా నొప్పికి నాకు జరుగుతున్న వాటికి నేను మాట్లాడాను. పోనీ అది ఇంకెప్పుడుదో కాదు. దాంట్లో మీరు విన్నట్టయితే కూడా తిరగబడ్డ స్వామి అనే పేరు కూడా ఇది వచ్చింది. అంటే కారణం మరి ఇంకా ఎవరు ఉంటారు అన్నది కొంచెం మీరే కన్సిడరేషన్ తీసుకోవాలి. అండ్ చాలా ఈజీగా మాట్లాడేస్తున్నారు. అండ్ అందులో ఉన్నాయి స్క్రీమ్స్ అవన్నీ కూడా నాకు తెలుసు, బట్ అవి నా నొప్పి మాత్రమే. ఇప్పుడు మామూలుగా వాళ్ళైతే తీసుకుంటారేమో, నాకు ఇప్పటికీ నేను ఇంకా తీసుకోలేదు. ఆ స్కార్ కూడా నాకు అలాగే ఉంది. ఇంకొని కన్నుకో ఇంకేమైనా అయ్యి ఉంటే నా పరిస్థితి ఏమై ఉండేది. ఆ రోజు వాటర్ బాటిల్ తీసుకొని తలపైన కొట్టడం జరిగింది. ఆర్గ్యుమెంట్ గొడవ అంతా అయ్యి, కాకపోతే 3 days అనమాట. అందులో అక్కడ కూడా ఆ వర్డ్ ఏదైతే ఉందో ఎల్ అని పెట్టే వర్డ్, అది వాడితేనే నాకు అది కోపం సైకిల్ లాగా వచ్చింది. ఎందుకు ఆ పేర్లు పెట్టి వాడావంటే సేమ్ అక్కడ అదే పీపుల్ ని మెన్షన్ చేయడంతో నేను వాళ్ళకే ఫోన్ చేశాను, రండి మీరు మరి ఏంటి ఇప్పుడు అని. సో రాస్తారు కూడా మెన్షన్ చేసినట్టున్నాడు. మస్తాన్ లావణ్యకు సంబంధించిన రిలేషన్ అనేది ఒక ఆరోపణ. ఏవండి ఇప్పుడు అతను డైవర్ట్ చేయడానికి చేస్తున్నాడు. అండ్ డైరెక్ట్ గా ఇప్పుడు మాల్వి వాళ్ళిద్దరికి ఉందా అని వెళ్లాల్సిన కథ ఇంకో పక్కకి డైవర్ట్ అవుతుంది. అతని తెలివి చాలా ఎక్కువ అండి. అతను స్మార్ట్ గా ఆలోచిస్తాడు, 2 steps హెడ్ ఉన్నట్టున్నాడు, స్మార్ట్ గా డైవర్ట్ చేస్తున్నాడు అంతే. అండ్ కోర్టులో ఉన్నది కోర్టులో తెలుస్తుంది కదండి, ఇతను మళ్ళీ అదే తప్పుగా చూపించి చేస్తున్నాడు. సో లావణ్య మరి రాస్తారని కోరుకుంటున్నారా, లేకుంటే ఈ కేసులో న్యాయం జరుగుతుందని మీరు భావిస్తున్నారు? అసలు మీ యొక్క భవిష్యత్ కార్యాచరణ ఏంటి అసలు? ఇది నేను అతనే కావాలనే ఫైట్ చేస్తున్నాను, వస్తాడని అనుకున్నాను. బట్ అతను మరి మాల్వితో ఉండాలనుకుంటున్నాడో ఇంకా అతని మనసుకి తెలియాలి. రాని పక్షంలో అతనికి ఎందుకు ఆలోచన రావట్లేదు. మరి అమ్మాయి సరే ఇప్పుడు కొట్లాడింది, ఓకే కొట్లాడడం ఒకటే కనిపిస్తుంది, అరిచింది బూతే కనిపిస్తుంది, మరి ప్రేమ ఎక్కడికి పోయింది అవన్నీ కూడా ఉంటే మరి ఆలోచన రావట్లేదు అంటే తను బ్యాడ్ లో ఉన్నాడని. ఆ బ్యాడ్ ఒకవేళ మాల్వి ముందు ఆ మనిషి అలా కాదు, ఎందుకంటే నేను క్లోజ్ గా ఉన్న మనిషిని కాబట్టి. మళ్ళీ గుడ్ అన్నది అతనికి రావాలి అంటే తను ప్రిజన్కి వెళ్ళేసి వస్తే ఖచ్చితంగా మార్పు అనేది వస్తుందేమో. మీరు ఈ విషయానికి సంబంధించి ఎవరైనా పెద్ద మనిషి దగ్గరికి వెళ్ళాలనుకుంటున్నారా, లేదంటే ఎవరిదైనా సపోర్ట్ తీసుకోవాలనుకుంటున్నారా? నేను ఎక్కడికైనా వెళ్తానండి హెల్ప్ అడగడానికి.